జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని అగ్రికల్చర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా రైతులు తమ పంటను ప్రభుత్వ మద్దతు ధరకు నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పించారు. అయితే రైతుల కష్టానికి సరైన గౌరవం దక్కేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎమ్మెల్యే అఖిలప్రియ. దళారుల చేతిలో తక్కువ ధరకు అమ్మకుండా రైతులు కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పారదర్శకంగా కొనుగోలు జరిపేలా చర్యలు తీసుకుంటామని, తూకం చెల్లింపుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. మన ప్రాంతంలో రైతులు పంట పండించుకోవడం అనేది ఎంత కష్టం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి నేను కళ్ళారా చూస్తున్నా. అందరికన్నా అంటే మన జిల్లాలో అందరికన్నా ఎక్కువ శాతము కేసీ కెనాల్ కింద భూమి ఉండేది రైతులకి, మనకే. తెలుగు గంగ కింద ఎక్కువ ఉండేది మనకే. కానీ సమస్యలు కూడా అందరికన్నా ఎక్కువ జిల్లాలో మనకే ఎక్కువ. మనకి చివరి ప్రాంతం అవ్వడంతో నీళ్లు రావాలంటే చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ఇది ప్రభుత్వం దృష్టికి ఎన్నోసార్లు మనం తీసుకుపోయినాము, కొట్లాడినాము, ప్రాజెక్టుల కోసం అడిగినాము. ముఖ్యమంత్రి గారి స్థాయికి కూడా మరి ఆయనతో కూడా మాట్లాడి మన ఆలగడ్డ ప్రాంతంలో కూడా ఎక్కడా కూడా నీళ్లు సాగునీటి సమస్య లేకుండా రైతులను ఆదుకోమని చెప్పి కూడా మన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మన దగ్గర నుంచి ఒక ప్రపోజల్ తీసుకోవడం జరిగింది. లిఫ్ట్ కానీ లేకపోతే ఈ మన తెలుగు గంగ విస్తరణ కానీ ఇలా ఎన్నో ప్రాజెక్టుల గురించి మనము ప్రపోజల్స్ పెట్టాము. కొన్ని 100 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి, మన మంత్రి గారు వెంటనే స్పందించి కూడా తప్పకుండా ఆళ్లగడ్డ ప్రాంతం ఎప్పుడు ఇబ్బందికరంగా మారుతుంది, తప్పకుండా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు కూడా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజాప్రభుత్వ ధ్యేయమన్నారు ఎమ్మెల్యే బాలు నాయక్. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.